జై గురుదత్త. ఈరోజు మనము గురుచరిత్రలోని ఒక కథ చెప్పుకుందాము. గురుచరిత్రలో ఒక మణిభద్రుడు అనే రాజు ఒకసారి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి ఒక చోట ఆయన అలసట తీర్చుకుందామని కూర్చుంటాడు. అక్కడ ఒక పాడుబడిన శివాలయం ఉంటుంది. అక్కడ ఒక శివలింగం ఉంటుంది. అది ఏది పూజలు చేయకుండా అలాగే ఉంటుంది. అక్కడికి ఒక కిరాతకుడు వస్తాడు, అంటే బోయవాడు, వేటగాడు వస్తాడు. వచ్చి ఆ శివలింగం చూస్తాడు. చూసేసి ఆ రాజుగారిని అడుగుతాడు, రాజా, ఈ శివలింగాన్ని నేను తీసుకొని పూజ చేసుకుంటాను, శివలింగానికి ఏ విధంగా పూజ చేయాలి అనేసి ఆయన అడిగి తెలుసుకుంటాడు. ఈయన రాజుగారు ఏం చేస్తారు, తనకు తెలిసిన కొన్ని పూజా విధాల్లో ఒక పూజా విధానం చెప్తాడు. ప్రతిరోజు శ్మశానానికి వెళ్ళి చితాభస్మం తీసుకొని వచ్చి శివుడికి భస్మాభిషేకం చెయ్యి, నీకైతే అది అందుబాటులో ఉంటుంది కదా, ఇంకా నీకు అన్నీ అంటే నువ్వు తెచ్చుకోలేవు అని చెప్పేసి చెప్తే, సరే అలాగే చేస్తాను అని చెప్పేసి ఆయన గురువుగా భావించుకొని, రాజుగారిని గురువుగా భావించుకొని ఆ రోజు నుంచి గురువాక్యం మాదిరిగా రోజు శ్మశానానికి వెళ్ళి చితాభస్మం తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసి పూజ చేస్తూ ఉంటాడు. ఆయన కొన్ని రోజులు అని చెప్పింటాడు, ఇన్ని రోజులు చేసుకో ఈ విధంగా, తర్వాత ఒక చెంబు నీళ్లు పోస్తే సరిపోతుంది అనేసి. ఆ రోజు చివరి రోజు, కానీ ఆ రోజు దేవుడు భగవంతుడి యొక్క పరీక్షనో ఏమో, ఎక్కడ చితాభస్మం దొరకదనమాట. అంతా ఎతుకుతాడు, చితాభస్మం అనేది దొరకదు. దొరకకుంటే అప్పుడు బాధపడతా కూర్చుంటాడు. భార్య వచ్చి, ఎందుకు బాధపడుతున్నావు, ఏమి అంటే, ఈరోజు నాకు చితాభస్మం దొరకలేదు, నేను శివుడి పూజ నాకు ఈరోజు విఘ్నం కలుగుతోంది, ఆఖరి రోజు ఈ ఒక్కరోజు చేస్తే నా పూజ సఫలమవుతుంది, చివరి రోజే నాకు ఎక్కడ చూసినా దొరకలేదు అనేసి అంటే, అయ్యో దానికి అంతగా ఆలోచన చేసేది ఎందుకండి మీరు, నేనున్నాను కదా, నన్ను మన గుడిసె ఎట్లా పాతగైపోయింది, ఆ గుడిసెలో కూర్చుంటాను నేను, ఆ గుడిసెకు నిప్పు పెట్టేసేయండి, మీరు పెడితే నేను కాలిపోతాను, అప్పుడు నా భస్మం తీసుకొచ్చి మీరు పూజ చేయండి, మీకు పూజ సరిపోతుంది, మీకు పూజా విధానం నిరుద్ధం కాదు, నేను కూడా నా దేహం కూడా శివుడికి ఉపయోగపడిందని నాకు కూడా జీవితంలో తృప్తి ఉంటుంది అనేసి అంటుంది. అంటే, అయ్యో ఇంకా నువ్వు చిన్నపిల్లవు, ఒక సంతానం అన్నా కలగలేదు నీకు, మీ అమ్మ వాళ్ళు, మీ అమ్మ నాన్నగారు నాకు ఎంతో బాగా చూసుకుంటానని నా మీద నమ్మకంతో నిన్నిచ్చి పెళ్లి చేసినారు నాకు, నువ్వు ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా ఆహుతైపోతే, అగ్నికి ఆహుతైపోతే మీ వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి అంటే, మీరు ఎందుకు సమాధానం చెప్పుకోవాలండి, మా వాళ్ళు మీకు ఇచ్చేసినప్పుడే, కన్యాదానం చేసినప్పుడే నేను మీ సొమ్మునైపోయినాను, మీ సొమ్ము మీరు ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళకేం అభ్యంతరం ఉండకూడదు, ఉన్నా కూడా దానికి ఏమి ఇది లేదు, మీరు నన్ను ఉపయోగించుకోండి అని చెప్పేసి పరిపరి విధాలుగా చెప్పి భర్తను ఒప్పిస్తుంది. ఇంకా ఆయన భగవంతుని మీద భక్తితో, సరే ఈ దేహాలు ఎప్పటికైనా కూడా పోవాల్సిందే కదా, ఈ పూజ ఎందుకు మనము ఆటంకం చేసుకోవాలి అని చెప్పేసి భార్యను అక్కడ గుడిసెలో కూర్చుంటానే పాదవి గుడిసె అంతా ఎండిపోయి ఉంటుంది గుడిసె, దానికి నిప్పు పెడతాడు. నిప్పు పెట్టేసి నిప్పు అంతా దగ్గ అంతా మండిపోతుంది. అంతా ఆరిపోయినాక ఆ భస్మము అక్కడ కూర్చొని అట్లే బూడిద కుప్ప ఉంటుంది, ఆమె ఆ బూడిద తీసుకొని వచ్చేసి శివుడికి భస్మాభిషేకం చేసేసి ఆనందంతో నా పూజ పరిసమాప్తమైంది, నిరుద్ధంగా పరిసమాప్తమైంది అని చెప్పేసి సంతోషంతో అభిషేకం చేసుకునేసి, తర్వాత యథాప్రకారము రోజు పిలిచినట్లే భార్యను దేవుడికి దండం పెట్టుకుందురా, ప్రసాదం తీసుకుందురా అని పిలుస్తానే అలవాటుగా పిలుస్తాడు. కానీ ఆమె యథాప్రకారం వచ్చి ప్రసాదం తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది, ఆయన చనిపోయింది కదా, నేనే నిప్పు పెట్టాను కదా గుడిసెకు అనేసి అనుకుంటాడు. అనుకుంటే నువ్వు వచ్చినావా అని ఆనందంతో అడుగుతాడు. అంటే, అవునండి, మీరు నాకు అక్కడ గుడిసెలో పెట్టి తలుపేయగానే నాకు ఎక్కడ లేని విపరీతమైన చలి వేసింది, ఆ చలి తట్టుకోలేక ముడుచుకొని కూర్చునేసినాను, చుట్టూ మీరు మంటలు దగదగా మండుతుంటే నాకు ఎంతో హాయి అనిపించింది, వెచ్చగా ఉందనిపించింది, అలాగే నిద్రపోయినాను నేను, నాకు ఇంకేమీ తెలియలేదు, ఇప్పుడు మీరు పిలిస్తే నాకు మెళుకు వచ్చి నేను లేచి వచ్చినాను అని చెప్తుంది. అప్పుడు శివయ్య దయకు, ఆయన కరుణకు ఆ ఇద్దరు కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఆ పరమాత్ముడికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటారు. జై గురుదత్త. ఇది గురుచరిత్రలోని కథ.